ఇప్పటి వరకు మనిషి తయారు చేసిన వాహనాలలో అత్యంత వేగవంతమైనది పార్కర్ సోలార్ ప్రోబ్ అనే స్పేస్ ఎయిర్ క్రాఫ్ట్. దాని వేగం ఒక సెకండ్ కి 190 కిలోమీటర్లు. దానికంటే కాంతి 1560 రెట్లు ఎక్కువ వేగవంతమైనది. మనం ఇక్కడ మనిషి తయారు చేసిన పార్కర్ సోలార్ ప్రోబ్ ఎయిర్ క్రాఫ్ట్ వేగాన్ని లైట్ స్పీడ్ తోనే పోల్చి చెప్పాం. కానీ సృష్టిలో ఉన్న మరి ఏ పదార్థంతో అయినా గానీ, జీవితో అయినా గానీ, వస్తువుతో అయినా గానీ పోల్చలేదు. ఎందుకంటే సృష్టిలో కాంతి కంటే వేగవంతమైనది ఇప్పటి వరకు ఇంకొకటి కనుగొనలేదు. అందుకే మనం వేగం గురించి మాట్లాడుకునేటప్పుడు మనుషుల ప్రకారం చిరుతపులితోనూ హుసేన్ బోల్ట్ తోనూ కంపేర్ చేస్తే, విశ్వం గురించి మాట్లాడుకునేటప్పుడు కాంతితో కంపేర్ చేస్తూ చెప్తుంటాం. అలా విశ్వంలో వేగాన్ని కంపేర్ చేయడానికి ఉపయోగపడేదే లైట్ ఇయర్ అంటే. ఇంతకీ లైట్ ఇయర్ అంటే ఏంటో చూద్దాం. సింపుల్ గా చెప్తాను, జాగ్రత్తగా వినండి. కాంతి ఒక సంవత్సర కాలంలో ఎంతైతే దూరం ప్రయాణించగలుగుతుందో ఆ దూరాన్ని లైట్ ఇయర్ అంటాం. కాంతి ఒక సెకండ్ కి సుమారుగా 3 లక్షల కిలోమీటర్లు ప్రయాణం చేస్తుంది. ఒక నిమిషానికి 1,80,00,000 కిలోమీటర్లు ప్రయాణం చేస్తుంది. ఒక గంటకి 108 కోట్ల కిలోమీటర్ల ప్రయాణం చేస్తుంది. ఒక రోజుకి 2,592 కోట్ల కిలోమీటర్లు ప్రయాణం చేస్తుంది. అదే ఒక సంవత్సరానికి అయితే 9,46,728 కోట్ల కిలోమీటర్లు ప్రయాణం చేస్తుంది. ఇలా ఒక సంవత్సర కాలంలో ప్రయాణించే కాంతి యొక్క దూరమే లైట్ ఇయర్ అంటే. సింపుల్ గా 9,46,728 కోట్ల కిలోమీటర్లు వచ్చి ఒక లైట్ ఇయర్. అసలు ఈ లైట్ ఇయర్ ని ఎక్కడ, ఎందుకు, ఎలా వాడాలో అనేది దీని ముందు షార్ట్ లో చెప్పాను. అది కనుక మీరు చూస్తే లైట్ ఇయర్ గురించి 100% అర్థమవుతుంది.